నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? అందుగుల మోహన్ రావు సార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం. వ్యవసాయం ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చాలా దరిద్రంగా ఉందండి. వాడు చెప్పిన పనులన్నీ కూడా ఏది ఒకటి చేయలేదండి. ఇలా అమ్మఒడి అన్నాడు, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అన్నాడండి. నాకు ముగ్గురు అమ్మాయిలే సార్. అమ్మాయి బీఎస్సీ టీటీసీ అయిందండి. ఏమీ ఈ వసతి దీవెన కానీ విద్యా దీవెన ఏం పడలేదండి. అలాగే బీటెక్ అండి, బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అండి పాప. ఆమెకు కూడా ఏం పడలేదు సార్. ఇప్పుడు మూడో పాప అండి నాకు. ఆమె ఆర్టికల్స్ చదువుతుంది సార్. ఆమెకు ఏం పడలేదు సార్. ఇలాగ ఎంతో ఇబ్బందులు పడి ఆ కాలేజీల్లో ఫీజు కట్టాలంటే మాకు అది కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు సార్. అలా కట్టుకుని మా సొంత డబ్బులతో చేస్తున్నాం తప్ప, ఏదో నేను మీట నొక్కేస్తున్నాను పడిపోతుంది అంటున్నాడు తప్ప, ఆ మీట నొక్కుతుంది తప్ప ఆ మీట నొక్కుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదండి. అలా మీట నొక్కుతున్నాను డబ్బులు పడిపోతున్నాయని జనాలు నమ్మి చేస్తున్నాడు తప్ప ఏమీ ఉపయోగం లేదండి. ఆయన వల్ల అంతా నష్టమే తప్ప ఈ రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయిందండి. రాష్ట్రం నాన్న దరిద్రం అయిపోయిందండి. ఇలాంటి దరిద్రుని మనం ఎప్పుడు చూడమండి అసలు. అలా అంత పరిస్థితి ఉందండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ వేదిక ఎక్కినా నేను ఒక దళిత బిడ్డని, నేను ఒక బీసీ బిడ్డని, ఒక మైనారిటీ బిడ్డని అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకునే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా? అస్సలు అర్హత కోల్పోయాడండి అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని మా నాన్నలాగా నేను చేస్తాను, ఒక్కసారి చూడండి అన్నాడు సార్. అందువల్ల అందరూ చేశారు తప్ప ఈసారి అయితే ఎవరు లేరండి. ఎందుకంటే జనాలు ఊర్లో అందరూ కూడా ఈ రాష్ట్రం అంతా కూడా జడుతున్నారండి. ఎందుకంటే మన మీద కేసులు పెడుతున్నారు. ఏదన్నా మనం బయటికి తీద్దామంటే అలాగే ఎన్నో కేసులు పెట్టారండి. ఇలా ఒక డాక్టర్ గారు ఉన్నాడు, ఒక మాస్కింగ్ గురుండి ఆయన ఇది చేసాడని ఆయన్ని చంపేసేసి నాన్న పోలీసులతో రచ్చ చేసి ఆయన కాడికి చనిపోయాడు కదండి. ఎస్సీ డాక్టర్ ఆయన. మరి అలా ఎన్నో దౌర్జన్యాలు, ఇలా ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా వెళ్ళనోళ్ళు కూడా ఇలా వెళ్ళేలా చేసి అందరినీ నానా అతుగతి పాలు చేసేసి ఇస్తానం చేసేస్తున్నాడండి. అదండి పరిస్థితి అలా ఉంది. ఎస్సీ వాళ్ళని పేరు చెప్పుకుంటా సరిపోడండి ఆయన. ఎందుకంటే పేరు వాళ్ళు చెప్పుకుంటున్నాడు తప్ప ఇప్పుడు ఆ ఇడుపులపాయ వెళ్తే తెలుస్తుంది సార్ ఆయన పరిస్థితి ఏంటనేది. ఇడుపులపాయలు కొన్ని వందల ఎకరాలు సంపాదించి అక్కడ ఎస్సీ వాళ్ళందరినీ వాళ్ళని ఆ భూములన్నీ ఆక్రమించేసేసి వాళ్ళని పాడు చేసేసి ఆ ఇడుపులపాయలు అంతా కూడా ఎస్సీ వాళ్ళదండి భూమి అంతా. ఇడుపులపాయలు వెళ్తే తెలుస్తుంది సార్ ఆయన రంగు ఏంటనేది. ఇక్కడ కాదండి, నా ఎస్సీ వాళ్ళని చెప్పుకుంటా కూడా సరిపోడండి. ఇడుపులపాయలు వెళ్తే ఇలా ఎంత భూమి ఆక్రమించాడో, ఎంత సంపాదించి అదంతా అక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళు మాల అందరి పొలాలు కూడా ఆక్రమించేసాడండి. ఎందుకంటే నేను ఎస్సీ వాళ్ళని ఎందుకు చెప్పుకుంటాడండి? దేనికండి? ఎవరు నమ్మేస్తాడండి? ఇంకా ఎవరు నమ్మే పరిస్థితి లేదండి ఇలా. ఎందుకంటే అయిపోయింది ఆయన పని. ఏదో ఒకసారి నన్ను చూడండి అని అంటున్నాడని అమాయక ప్రజలు చూశారు. ఏమీ ఉండదండి ఇలా జగన్కి పతనం స్టార్ట్ అయిందండి. ఏమీ లేదు అసలు. ఏదో జనాలని నమ్మిస్తున్నాడు తప్ప ఏమీ ఉండదు సార్. మీరు మీ పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు చదివిస్తున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా ప్రజెంట్? అస్సలు ఉద్యోగాలు ఎలాగొస్తాయి సార్? ఇలా 5 సంవత్సరాలు అయింది. డిఎస్సి అన్నాడు. అందరూ 5 సంవత్సరాల లోపల ఆయన పోటీ చేసేటప్పుడు ఏమన్నాడండి? 25,000 30,000 రూపాయలు 30,000 పోస్టులు ఉన్న టీచర్ పోస్టులు నేను డిఎస్సి తీస్తాను రావడంతో అన్నాడండి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కనుక ఏదో ఏడుపు తీర్తాకి తీసాడండి. ఏం తీసాడండి? 6,000 పోస్టులు అండి. 6,000 పోస్టులు అంటే లక్షల్లో ఉన్నారు జనం. ఇలా ఒక పోస్ట్కి ఒకళ్ళు అప్లై చేయాలంటే డిఎస్సికి టెట్కి 1,500 ఖర్చు అవుతుందండి. అలా 1,500 చెప్పింది లక్షల్లో ఉన్నారండి. అలా ఎన్ని కోట్లు వస్తుందండి ఆస్తి? డబ్బు ఎంత వస్తుంది ఆయనకి? ఆదాయం ఎంత వస్తుంది? ఇదేంటంటే ఓట్ల జిమ్మిక్కు, ఎలక్షన్ జిమ్మిక్కు తప్ప ఇది టీచర్లకి ఏమి అవకాశం లేదండి. ఎందుకంటే 6,000 పోస్టులు ఎవరికి ఇస్తాడండి? ఇదంతా చూడండి, పోస్టులు అనేవి లేవు. ఉన్న ఉద్యోగాలు కూడా చాలా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయండి ఈయన జెర్సీ. ఇవాళ ఒక కంపెనీ ఏదైనా వచ్చిందా? ఐటీ కానీ ఏదైనా పిల్లలు చదువుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఏంటంటే ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందండి సార్. ఇవాళ రేపు మా పిల్లల భవిష్యత్తు ఏమీ లేదండి. రేపు చదువుకునే పిల్లలు కూడా ఏం భవిష్యత్తు లేదు. అందుకని ఇతన్ని పతనం చేసి ఏదైనా మళ్ళీ మనకి అధికారం మన చంద్రబాబు గారు, జగన్ గారి నాయకత్వంలో మేము మంచి ప్రభుత్వాన్ని రావాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు జనసేన అండి అది సార్. ఎందుకంటే వాళ్ళిద్దరు అయితే మాకు డెవలప్మెంట్ బాగుంటుంది, రేపు తరానికి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా కోరిక అండి. అదేవిధంగా రాష్ట్రంలో మద్యపానంపై మీ అభిప్రాయం ఏంటి? మద్యపానం అంటే సారు ఇలా ఏరులై పారుతుంది సార్. నేను వచ్చిన వెంటనే మద్యపానం తీసేస్తాను. రేపు ఎలక్షన్కి నేను వచ్చేది
ఎలక్షన్ ఓటు అడిగితాకి నేను మద్యపాన నిషేధం చేశాకే వస్తాను. మరి ఏదండి ఏం చేశాడు? ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఏరులై పారుతుందండి. అసలు ఎక్కడుంది మద్యపానం నిషేధం? ఏం చేశాడండి ఆయన? వాళ్ళు ఓటు ఎందుకు అడుగుతున్నాడండి? ఎలా అడుగుతున్నాడు చెప్పండి? అదండి. ఈసారి జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నాయి కదా, ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? గ్యారంటీగా 140 సీట్లు వస్తాయి సార్. జనసేనకి, ఈ తెలుగుదేశానికి వస్తాయి సార్. చివరిగా పోయినసారి మీరు ఎవరికి ఓటేశారు? తెలుగుదేశమే సార్. తెలుగుదేశమే సార్. ఈసారి ఎవరికి అయిపోతుంది? మళ్ళీ తెలుగుదేశమే సార్. దేనికని అయిపోతుంది? దేనికంటే చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారు సార్. ఆయన ఎందుకంటే ఆయనకి స్వార్థం అనేది ఉండదండి. డెవలప్మెంట్ కావాలి ఆయనకి, పిల్లల భవిష్యత్తు కావాలి, ఎవరితోటైనా చక్కగా సైక్యతగా ఉండి అన్నీ చేస్తారు. ఏదంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో ఇప్పుడు మేము పుట్టిన సంవత్సరాలు అయింది ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చూడలేదండి. ఎందుకంటే ఎన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎస్సీ వాళ్ళు అన్న వాళ్ళని ఏమో కేసులు పెట్టి చంపేసేసి ఇలాగా ఎంతో దారుణం చేశాడండి. ఈయన ఇంకెలా గెలిపిస్తాం సార్ మేము? ఎందుకంటే మా చంద్రబాబు గారు ఆయన అభివృద్ధి చేస్తాడు. రేపొద్దున్న రానున్న తరానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి. అందుకని మేము చంద్రబాబు గారిని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న ఎంపీ టికెట్ ఆశావాది గోపాల్ యాదవ్ గారు, మీకు ఆయనపై మీ అభిప్రాయం? గోపాల్ యాదవ్ గారి ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా వేరే వేరే కులాలకు ఇచ్చారండి. ఇప్పుడు బీసీ కులం నుండి తప్పకుండా ఆయన గెలుస్తారండి, గ్యారంటీగా గెలుస్తారు. తప్పకుండా మేమంతా చేస్తామండి. అది ఆ యాదవ్ గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అందరం చేస్తాం. మేము కృషి చేసి ఆయన గెలిపిస్తామండి. మా గ్రామం తరపున మీకు అందుబాటులో ఉంటాడు? మాకు అందుబాటులో ఉంటారండి. అందుకని ఆయన మేము గెలిపిస్తాం, తప్పకుండా గెలిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.